హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శోధన సీవ్ ద ట్రూత్. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 6 గ్యారెంటీల్లో రైతు భరోసా ఒకటి. బీఆర్ఎస్ సాయంలో అమలు చేసిన రైతు బంధు పథకంలో లోపాలు ఉన్నాయని, ఆ లోపాలను సరిదిద్ది ఒక కొత్త పథకం రైతు భరోసాగా అమలు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటై ఏడాది దాటినా రైతు భరోసాపై ఖచ్చితమైన గైడ్ లైన్స్ విడుదల కాలేదు. ఈడీ లేని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఆయుధంగా చేసుకుని ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించింది. అయితే రీసెంట్ గా జరిగిన కేబినెట్ మీటింగ్ అనంతరం జనవరి 26 నుండి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అమలు చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అయితే రైతు బంధు పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అమలు చేయబోతున్న రైతు భరోసాకి తేడా ఏమిటి? కేవలం పేరు మాత్రమే కాకుండా పథకంలో తీసుకొచ్చిన మార్పులు ఏమిటి? రైతు బంధు ద్వారా ప్రజాధనం వృధా అయ్యాయి అంటున్న ప్రభుత్వం రైతు భరోసా ద్వారా ప్రజాధనం వృధా కాకుండా అడ్డుకట్ట వేయనున్నారా? రైతు బంధు, రైతు భరోసా మొత్తంగా ఏది నిజంగా తెలంగాణ రైతులకు మేలు చేస్తుంది? ఇవాల్టి శోధన సీవ్ ద ట్రూత్ లో తెలుసుకుందాం. ఈ రోజు రైతు భరోసా పథకం కింద 10,000 కాస్త 15,000 పెంచిన ఎకరాకి ముష్టి 10,000 ఏంది? కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా రైతు భరోసా మాట్లాడినారు. పెంచిన 10,000 నుంచి 12,000 పెంచిన ప్రతి ఎకరాకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 15,000 రూపాయలు ఇస్తాం ఎకరానికి అని చెప్పి ఇవాళ 12,000కి కుదించి సంబురాలు చేయమంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకాన్ని, తెలంగాణ రైతాంగానికి తీరని ద్రోహం చేస్తున్నది. రైతు బంధు పథకం 2018 ఫిబ్రవరి 25వ తేదీన మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించారు. పంట పెట్టుబడి కోసం వడ్డీలకు అప్పు తెచ్చే అన్నదాతలకు పెట్టుబడి సాయంగా 2 పంటలకు కలిపి ఏడాదికి ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి సాయం ప్రభుత్వం అందించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని రూపొందించింది. నిజానికి రైతులకు పెట్టుబడి సాయం అందించే ఇలాంటి పథకం తీసుకురావడం దేశం మొత్తంలో తెలంగాణలో జరిగింది. ఆ క్రెడిట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ కే ఇవ్వాలి. దాదాపు 1.5 ఎకరాలకు రైతు బంధు ఇవ్వడం ద్వారా 60 లక్షల మంది రైతులు పెట్టుబడి సాయం పొందారు. వాస్తవానికి తెలంగాణ వ్యాప్తంగా సన్నకారు, చిన్నకారు రైతులకు ఈ పెట్టుబడి సాయం ఎంతో కొంత ఉపయోగపడడంతో తెలంగాణ సాగు విస్తీర్ణం కూడా క్రమంగా పెరిగింది. 2014లో 1.34 కోట్ల ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం 2021లో 2.3 కోట్ల ఎకరాలకు చేరింది. 2014-15లో 68 లక్షల టన్నులు ఉన్న ధాన్యం దిగుబడి 2021-22లో 2.49 కోట్ల టన్నులకు చేరింది. అయితే ఈ పెరుగుదలకు ప్రాజెక్టుల కల్పన, పెరిగిన సాగునీటి విస్తీర్ణం కూడా కారణమైనప్పటికీ రైతాంగానికి ఒక ప్రోత్సాహకంగా రైతు బంధు పనిచేసింది. అయితే తెలంగాణ రైతాంగానికి ఇంత మేలు చేసిన రైతు బంధు పథకం అమలులో ఉన్న లోపాల కారణంగా అంతే విమర్శలకు గురైంది. రాష్ట్రంలో రైతులందరికీ వారికి ఎంత వ్యవసాయ భూమి ఉన్నా రైతు బంధు కింద వారికి ఎకరానికి ఏడాదికి 10,000 చొప్పున పెట్టుబడి సాయం అందింది. రైతు బంధు పథకం పెట్టుబడి సాయం అవసరం ఉన్న వారితో పాటు అవసరం లేని వారికి, అంటే భూమి ఉండి వ్యవసాయం చేయని వారికి కూడా అమలు చేయబడింది. పెట్టుబడి సాయం అనేది చిన్న, సన్నకారు రైతులకు, అంటే ఒక 10 ఎకరాల లోపు వ్యవసాయం భూమి ఉండి సాగు చేయాలనుకునే వారికి నిజంగా ఉపయోగపడింది. అంతకంటే ఎక్కువ భూమి ఉన్నవారు నిజంగా పెట్టుబడి సాయం పైన ఆధారపడరు. రైతు బంధు కింద పెట్టుబడి సాయం ఇన్ని ఎకరాలకు మాత్రమే అని ఏ పరిమితి రైతు బంధుకు లేకపోవడంతో బడా భూస్వాములు కూడా ఈ పథకం ద్వారా పెట్టుబడి సాయం అందింది. ఉదాహరణకు కాంగ్రెస్ నాయకులు కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రైతు బంధు పథకం ద్వారా తనకే ఏడాదికి 4 లక్షల రూపాయలు పెట్టుబడి సాయంగా అందుతున్నాయని, తనలాంటి వాళ్ళకి ఎందుకని అసెంబ్లీలో ప్రశ్నించారు. ఇట్లా చూసుకుంటే ఎంతో మంది భూస్వాములకు, బంజరు భూములకు, వ్యాపారం చేసుకునే భూములకు రైతు బంధు అమలైంది. ఈ భూమిలో వ్యవసాయ యోగ్యమైనదా కాదా అని చూడకుండా ధరణిలో పట్టాగా నమోదైన అన్ని భూములకు రైతు బంధు అమలు చేశారు. దీని వల్ల పెద్ద ఎత్తున ప్రభుత్వం ధనం వృధా అయిందని అనేక మంది మేధావులు, రాజకీయ పార్టీలు విమర్శలు చేశారు. రైతు బంధు అంటే భూమిపై పరిమితి లేకపోవడం, సాగులో ఉందా లేదా తెలుసుకోకుండా రైతు బంధు అమలు చేయడం ఈ పథకానికి ప్రధాన లోపంగా మారింది. తెలంగాణలో అధికంగా ఉన్న కౌలు రైతులకు ఈ పథకం వల్ల ఎలాంటి సాయం లేకపోవడం ఈ పథకంపై కౌలు రైతుల్లో ఒక నెగటివిటీ బిల్డ్ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతు బంధులోని ఈ లోపాలను సంస్కరించి పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసాగా తీసుకొస్తామని ప్రకటించింది. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 2023 వరకు రైతు బంధు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 72,000 కోట్ల ఖర్చు చేస్తే అందులో 22,000 కోట్లు వ్యవసాయ యోగ్యం కాని భూములకు వెళ్లాయని, అలాంటి వృధా ఖర్చును అరికట్టేలా రైతు భరోసా ఉండబోతుందని అన్నారు. అయితే రైతు బంధు కింద అందే పెట్టుబడి సాయాన్ని ఏడాదికి ఎకరాకి 12,000 రూపాయలు పెంచుతూ జనవరి 26, 2025 నుండి రైతు భరోసా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన కేబినెట్ భేటీ అనంతరం ప్రకటించారు. రైతు బంధుతో పోలిస్తే పెట్టుబడి సాయం 2,000 అధికంగా ఇవ్వడం పాజిటివ్ అంశం. అయితే మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు ఎకరాకు 15,000 కాకుండా 12,000 ఇవ్వడాన్ని ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విమర్శిస్తోంది. కాంగ్రెస్ మాత్రం ఏడాదికి కొంత పెంచుకుంటూ ఎకరానికి 15,000 అందేలా చేస్తామని సర్ది చెప్తోంది. ఎంతో కొంత పెరగడం మంచి విషయం. అయితే పెట్టుబడి సాయం అందే భూమిపై పరిమితి విధించకపోవడం రైతు భరోసా కూడా బడా భూస్వాములకు పెట్టుబడి సాయం కట్టబెట్టి ప్రభుత్వ నిధులు వృధా చేసే అవకాశం ఉంది. రైతు భరోసా కేవలం వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఇస్తారు.
వ్యవసాయానికి పనికిరాని భూముల వివరాలు పంచాయతీరాజ్ మైనింగ్ శాఖల సమన్వయంతో తెప్పించుకొని రైతు భరోసా అందకుండా బ్లాక్ చేస్తామని ప్రభుత్వం అంటోంది. ఇదంతా జరగాలంటే ఖచ్చితమైన ఫీల్డ్ అబ్జర్వేషన్ జరగాలి. భూమి లేని వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం చాలా మంచి విషయం. అయితే ధరణి కారణంగా పహానీల్లో, పట్ట పాత పుస్తకాల్లో కాస్తుల్లో ఉన్నవారు అంటే సాగు చేసుకుంటున్న వారి వివరాలు ప్రభుత్వం దగ్గర లేవు. ఈ వివరాలు ఎలా సేకరిస్తారు, వారు ఎంత సాగు చేసుకుంటున్నది ఎలా కనిపెడతారనే దానిపై స్పష్టత లేదు. మొత్తానికి రైతు బంధులోని లోపాలను రైతు భరోసా ద్వారా కొంత సంస్కరించినప్పటికీ సరిగ్గా అమలైతేనే దాని నిజమైన సంస్కరణ అని చెప్పగలం. పేపర్ పై మోడల్తో ఎంత మార్పు చేయించినా ప్రాక్టికల్ గా అమలు చేయకపోతే అది ప్రజాధనాన్నే కాదు, సంక్షేమ పథకాల వల్ల చేకూరే మంచిని కూడా అడ్డుకున్నట్టు అవుతుంది. దీనిపై మీ కామెంట్ ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలపగలరు. థ్యాంక్ యూ.